ఉత్తరాది రాష్ట్రాలు బాణుడి బగబగలకు ఉడికిపోతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ, పంజాబ్, హర్యానా సహా మరికొన్ని రాష్ట్రాల్లో ఎండ తీవ్రత పీక్ స్టేజ్ కి చేరింది. చాలా ప్రాంతాల్లో తీవ్రమైన వడగాల్పులతో టెంపరేచర్లు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటి నమోదవుతున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో జనం మధ్యాహ్నం ఇండ్ల నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఢిల్లీలోని నజఫ్గఢ్లో నిన్న దేశంలోనే అత్యధికంగా 47.4 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. ఢిల్లీలో కరెంటు డిమాండ్ ఏకంగా 7,717 మెగావాట్లకు చేరింది. ఢిల్లీలో కరెంటుకు ఇంత పీక్ డిమాండ్ ఏర్పడడం ఇదే మొదటిసారని అధికారులు చెబుతున్నారు. ఢిల్లీ, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో వచ్చే కొన్ని రోజుల పాటు తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఎండలు మండిపోతుండటంతో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాయి. స్కూళ్లకు హాలిడేస్ ప్రకటించాలని, ఎడ్యుకేషన్ కు ఇబ్బంది కలగకుండా ఆన్లైన్ క్లాసులు నిర్వహించుకోవాలని ఆదేశించాయి. ఢిల్లీలో మే 11 నుంచి జూన్ 30 వరకు, పంజాబ్లో మే 21 నుంచి జూన్ 30 వరకు స్కూళ్లకు సమ్మర్ హాలిడేస్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాలు ఇదివరకే ఆదేశాలిచ్చాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో మంగళవారం ఉదయం 7 గంటలకే పెద్ద ఎత్తున టెంపరేచర్లు నమోదయ్యాయి. రాజస్థాన్ గంగానగర్లో 45.11, గుజరాత్ వడోదరలో 44.93, రాజస్థాన్ బికనీర్లో 44.87, మధ్యప్రదేశ్ గ్వాలియర్లో 44.5, హర్యానా హిస్సార్లో 44.39, యూపీలో 44.31 ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఇక మధ్యాహ్నం హర్యానాలోని సిర్సాలో 47.2 డిగ్రీల హై టెంపరేచర్ నమోదైంది. వాతావరణ మార్పు సమస్య కారణంగా ఉత్తరాదిన తరచూ హీట్ వేవ్స్ పరిస్థితులు వస్తున్నాయని పలువురు వెదర్ ఎక్స్పర్ట్స్ హెచ్చరించారు. క్లైమేట్ చేంజ్ నివారణకు చర్యలు చేపట్టకపోతే మున్ముందు మరింత దారుణ పరిస్థితులు తప్పవని చెబుతున్నారు.